యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేస్తోంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా యువతకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని సాకారం చేయడంలో ఈ ఇన్నోవేషన్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్రంలో యువతకు సరైన నైపుణ్యాలు అందించి ఆవిష్కరణల దిశగా నడిపించగలిగితే అద్భుతాలు సృష్టించగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం యువతను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా స్ఫూర్తితో ఏర్పాటైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణను అందించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక విశ్వ విపణిలో యువత అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు స్థానిక పెట్టుబడులకు వేదికను కల్పించనుంది. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పలువురు యువతీ యువకులు శిక్షణ పొందుతున్నారు. విజయవాడ పరిధిలో ఆవిష్కరణలు, స్టార్టప్లు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ కృషి చేస్తోంది. మనము ఆర్టీహెచ్ ఎకోసిస్టమ్ అనేది గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్గా తీసుకొని చీఫ్ మినిస్టర్ గారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్షిప్ ఇనిషియేటివ్లో భాగంగా స్టేట్ ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా ఆర్టీహెచ్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఇది హబ్ అండ్ స్పోక్ మోడల్ ప్రకారం నడుస్తుంది. దీంట్లో మనము స్టార్టప్స్కి ఫుల్ ఎకోసిస్టమ్ లెవెల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశాం. దీంట్లో స్టార్టప్స్కి 5 రకాల సపోర్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా మనకి ఎవ్రీ స్పోక్లో మనకి ఆల్మోస్ట్ 15,000 SFT టు 25,000 SFT వరకు ఎకోసిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నాం. దీంట్లో ల్యాబొరేటరీస్ కానీ, కోవర్కింగ్ స్పేస్ కానీ ఉంటుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కేంద్రాల్లో ప్రోత్సాహం లభిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయి. మన వాటర్లో మనకి తెలియకుండా చాలా పొల్యూటెంట్స్ కానీ, కెమికల్స్ కానీ, హార్మ్ఫుల్ మెటల్స్ అనేవి ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అనే బ్యాక్టీరియా అని ఉంటుందన్నమాట. మళ్ళీ బ్యాక్టీరియా అంటే మనం భయపడాల్సిన అవసరం లేదండి. అవన్నీ ఫుడ్ గ్రేడ్ బ్యాక్టీరియానే. అవి మనకి లోపల మన బాడీలో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. అలాంటి బ్యాక్టీరియాని యూజ్ చేసుకొని మేము ఇలాగ బయోఫిల్టర్స్ అనేది ఒకటి తయారు చేసామన్నమాట. ఈ బయోఫిల్టర్స్ ఏంటి అంటే వీటిలో మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం. వాటికి ఏంటి అంటే వాటికి కెపాసిటీ ఉండిద్ది. ఈ హెవీ మెటల్స్ని కానీ, పొల్యూటెంట్స్ని కానీ క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు యువత సంకల్పం తోడైతే అద్భుతాలు సృష్టించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎంతగానో తోడ్పాటును అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.